శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత 4వ అధ్యాయంలో మనం ఇవాళ 21 నుంచి 30 శ్లోకాల వరకు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్బిషం. రెండోసారి. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్బిషం. 21వ శ్లోకం. ఇకపోతే 22వ శ్లోకం. ముందుగా శ్లోకాలన్నీ చదువుకుని తర్వాత వీటి తాలూకా భావాన్ని మనం చెప్పుకుందాం. 22వ శ్లోకం. ఇక్కడ మనకి యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధ వసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. రెండవసారి. చూడండి, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. 22వ శ్లోకం. ఇకపోతే 23వ శ్లోకం. 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవీల్యతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవీలీయతే. 23వ శ్లోకం. అలాగే 24వ శ్లోకం. 24వ శ్లోకం ఏమిటి? బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. మళ్ళీ రెండోసారి. బ్రహ్మార్పణం హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. 25వ శ్లోకం. 25వ శ్లోకం ఏమిటంటే దైవమే వాసరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞ వసరే యజ్ఞం యజ్ఞైనైవ పజుక్వతి. చూడండి, 25వ శ్లోకం. ఇక్కడ ఏమిటంటే దైవమే ఏవ అపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మజ్ఞౌ అపరే యజ్ఞం బ్రహ్మజ్ఞ అపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే అని ఒకటి. బ్రహ్మజ్ఞౌ అపరే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి. 25వ శ్లోకం. 26వది ఏమిటంటే స్తోత్రాదీని ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నేషు జుహ్వతి. స్తోత్రాది ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నేషు జుహ్వతి. శబ్దాద్వి విషయానన్య శబ్దాదీన్ విషయాన్ అన్యే. శబ్దాద్వీన్ చూడండి, శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నేషు జుహ్వతి. 27వ శ్లోకం. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణికర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. 27వ శ్లోకం. రెండోసారి. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణికర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. 28వ శ్లోకం ఏమిటి అంటే
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం యత్ తదా అపరే ప్రాణపానాగతి రుద్ధ్వా ప్రాణాయామపరాయణా. రెండవసారి అపరే 28వ శ్లోకం చూడండి. 28వ శ్లోకం. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తదా అపరే స్వాద్వా యజ్ఞానయజ్ఞ చ యతయ సంసితవ్రతా. రెండవసారి ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తదా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాచ యతయ సంసితవ్రతా. 28వ శ్లోకం రెండోసారి చెప్తున్నాను. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తదా అపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాచ యతయ సంసితావ్రతా. అదే మళ్ళీ 29వ శ్లోకం. 29వ శ్లోకం ఏమిటి అంటే అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తదా అపరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామపరాయణా. రెండోసారి 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణ ప్రాణే అపానం తదా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామపరాయణా. 30వ శ్లోకం. అపరే నియతాపహర అపరే నియతా అహరా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వే అప్యతే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషా. రెండోసారి అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వే అప్యతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషా. ఇప్పుడు మనం వీటి భావాన్ని మనం చెప్పుకుందాం. ఏమిటి అంటే 21వ శ్లోకం నుంచి వీటి తాలూకా భావాన్ని మనం చెప్పుకుంటూ వెళదాం. ఇక్కడ మనకు ఆత్మజ్ఞానం సంపాదించడానికి పాటుపడే సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు. అంటే ఒక విధంగా సర్వసంగ పరిత్యాగి సన్యాసి అని అనుకోవచ్చు. అటువంటి వాడికి ఏ వస్తువు కావాలని ఆశ ఉండదు. అయితే ఇక్కడ శరీరాన్ని మనస్సుని సాధకుడు తన స్వాధీనంలో ఉంచుకోవాలి. తాను చెప్పినట్టు శరీరం మనస్సు వినాలి, కానీ అవి చెప్పినట్టు తాను చేయకూడదు. ఎల్లప్పుడూ మనస్సును భగవంతుడి పట్ల లగ్నం చేస్తే అటువంటి సాధకుడు ఫలితాలను ఆశించకుండా కర్మలు చేస్తాడు. అన్ని కర్మలు భగవంతుడి పరంగా చేస్తాడు. ఈ శరీరం భగవంతుడి ప్రసాదం. ప్రాణాలు ఉన్నంతకాలం ఈ శరీరం కాపాడటం ప్రతి వ్యక్తి తాలూకా ధర్మం. తర్వాత 22వ శ్లోకం. అంటే అయాచితంగా అంటే దేంతో లభిస్తే దాంతోనే తృప్తి పడేవాడు సుఖదుఖాలు మొదలైనటువంటి ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. ఇతరుల పట్ల ఎటువంటి మాత్సర్యం లేనివాడు, ద్వేషం లేనివాడు, కోప క్రోధాదులు లేనివాడు, అందరి పట్ల తాను చేసే అన్ని కర్మఫలాలని సమభావం కలిగినటువంటి వాడు ఏ కర్మ చేసినా ఆ కర్మ అతనికి లభిస్తుంది, ఆ కర్మ ఫలితం లభిస్తుంది, అతన్ని ఎప్పుడూ బంధించదు. ఇక్కడ ఏమిటంటే అన్నింటినీ సమంగా దర్శించడం ఈ శ్లోకంలో. మూడవది ఏమిటంటే అందరి మీద అందరి యందు కూడా కృతజ్ఞతాభావంతో అందరి పట్ల కూడా ప్రేమాభిమానాలతో ఉండాలి. ఇది 22వ శ్లోకం తాలూకా భావం. 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవీల్యతే. అంటే ఈ శ్లోకంలో సంగమం, ముక్తస్య జ్ఞానం, యజ్ఞం అనే 3 పదాలు ఇందులో ఉన్నాయి. సంగమం అంటే ఏమిటి? కలిసి ఉండాలి. ఒక మనిషితో కానీ తాను చేసే పనితో కానీ దాని మీద వచ్చే ఫలంతో కానీ అపరిమితంగా అనుబంధం పెంచుకోకుండా ఉండాలి. జ్ఞానం అంటే ఏమిటి? విచక్షణ అంటే ఏది మంచిది ఏది చెడు అనేటువంటి బుద్ధిని ప్రసాదించినటువంటి ఏకైక జీవి భూప్రపంచం మీద ఏది అంటే మానవుడు మాత్రమే. కాబట్టి మానవుడికి భగవంతుడు ఒక రకమైనటువంటి మహత్ప్రసాదాన్ని ప్రసాదించాడు. ఏమిటది? విచక్షణ బుద్ధి. అంటే ఆ విచక్షణ జ్ఞానంతో మనం ప్రతి పెద్దవాళ్ళ పట్ల గౌరవంతో, చిన్నపిల్లల పట్ల ప్రేమాభిమానాలతోని, సమవయస్కుల వాళ్ళ పట్ల వినయంతో ఇలాగ మనం ఉంటూ ప్రవర్తిస్తూ సమాజంలో మెలగాలి.
కాబట్టి అలా మెలగమని ఇక్కడ మనకు చెబుతున్నది. అంతేగాని పెద్దవాళ్ళు గురువులు చెప్పిన గురువు పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు కానీ పాఠం చెప్పిన గురువు గారు కానీ రోడ్డు మించి వెళుతూ ఉంటే మనం కిందకి దిగకుండా మనం అతని వైపు చిరునవ్వు నవ్వడమో లేకపోతే బుర్ర అడ్డుపెట్టుకు కూర్చోవడమో ఇదంతా కూడా ఇది వినయానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం అన్నమాట. సమాజానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి పనులు ఇవి. ఎప్పుడైతే నీకు పాఠం చెప్పినటువంటి గురువులు ఎవరైనా సరే 1వ తరగతి నుంచి నీకు విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఎవరు కనిపించినప్పటికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేయమని మనకి చెప్తున్నది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో విద్యార్థి దశలో అటువంటి వాళ్ళు ఎవరూ లేరనే కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ అదే చెప్పవలసినటువంటి విషయం. తెలివైన వాళ్ళు, సమబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానవంతులు తప్పనిసరిగా వివేకంతో ఆలోచించి చేస్తారు అనేసి ఇక్కడ చెప్పడం ఇది విషయం. 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవహతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. యజ్ఞం చేసినప్పుడు ప్రధానంగా చేసే హోమం చేయడం, హోమం చేసినప్పుడు హోమం కావలసిన సాధనాలు, ద్రవ్యాలు హోమంలో వేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ద్వాపరయుగంలో యజ్ఞాలు నిత్యాగ్నిహోత్రాలు ఎక్కువగా చేశారు కాబట్టి యజ్ఞాల గురించి హోమాల గురించి వివరించాడు ఇక్కడ. అయితే ప్రస్తుత కాలంలో యజ్ఞాలంటే చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి మనం చేసే ప్రతి కర్మ ఒక యజ్ఞంగా భావించాలి. గీతాజ్ఞాన యజ్ఞం అనే మాట మనం వింటూనే ఉంటాం. అంటే గీతను చదవడం, ఇతరులకు చెప్పడం కూడా ఒక యజ్ఞమే. న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా సమాజానికి పనికొచ్చే పనులు మాత్రం చేసి చెప్పాలనిసి ధర్మబద్ధంగా, నియమబద్ధంగా ఉండమని గీతను అనుసరించి మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. దీన్ని ఒక యజ్ఞంగానే భావించాలి. యజ్ఞం చేయడంలో హోమం ముఖ్యం అని చెప్పుకున్నాం. అదే హోమంలో యజ్ఞం చేసిన వాడంటే యజమాని. హోమకుండంలో వస్తున్నటువంటి అగ్ని, అందులో వేసే హవిస్సులు అంటే నెయ్యి మొదలైన హోమద్రవ్యాలు ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే అని అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇందుగలడందుడైన సందేహంబు వరద చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే కలడని పోతన గారు అన్నారు. మరొక పద్యంలో సర్వము తానైన వాడు ఎవడు అని అన్నాడు. కాబట్టి ఈ చరాచర సృష్టిలో సర్వకాల సర్వావస్థలందు సర్వాంతర్యామైనటువంటి ప్రతి దానిలో కూడా పరమాత్మను చూడగలిగినటువంటి వాడు ధన్యుడు. ప్రతి వస్తువులోనూ బ్రహ్మను చూడగలిగినటువంటి వాడు మనసంతా బ్రహ్మభావనతో నిండిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినా అదంతా భగవత్కార్యం అని చేయాలి. ఎందుకంటే మనం వండుతున్నప్పుడు కూడా భగవంతుడి తాలూకా నామాన్ని స్మరిస్తూ వండితే అది అమృత తుల్యంగా ఉంటుంది. అందులో ఒకవేళ ఉప్పు ఎక్కువ వేసినా, అందులో కారం ఎక్కువ వేసినా నిజమైనటువంటి భక్తిభావాలు కలిగినటువంటి వాడు ఎంతో రుచిగా తయారవుతుంది. అది వాస్తవం. ఇక్కడ అలాగని చెప్పి ఏదో చెప్పారు కదా అని చెప్పేసి దీన్ని ఏదో పరీక్ష చేయడానికో ఏదో భగవన్నామాన్ని స్తుతిస్తూ ఉప్పు ఎక్కువ వేయడమో కారం ఎక్కువ వేయడమో కాదు. అది నిశ్చలమైనటువంటి భగవద్భక్తిగా ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది. అది వాస్తవం. అది 25వ శ్లోకం. దైవమే వాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మజ్ఞాన అపరే యజ్ఞం యజ్ఞైనైవోపజుహ్వతి. అంటే ఇక్కడ మనం ఏ వస్తువుని అగ్నిలో వేసినా అది అగ్ని రూపాన్ని పొందుతూ ఉంటుంది. ఇనప గుండు వేసినా అది కాలి ఎర్రగా అగ్నిగోళం అవుతుంది. అదే ప్రకారం మనం ప్రపంచక విషయాల్లో మనం ఏం చేసినా కూడా చివరికి అది అగ్నిమయం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏమంటే జ్ఞానయజ్ఞం. అందరికీ జ్ఞానయజ్ఞం చేయడం కుదరదు కాబట్టి ప్రాథమికంగా దైవయజ్ఞం చేస్తారు. దైవయజ్ఞం అంటే ఒక అర్చనామూర్తిని ఎదురుగా పెట్టుకుని పూజించడం, అర్చించడం, ఉపచారాలు చేయడం, నివేదనలు సమర్పించడం, హారతి ఇవ్వడం, ఇటువంటి వాటి వలన భగవంతుడిపైన భక్తి, శ్రద్ధ, నిష్ఠ కలుగుతుంది. క్రమక్రమంగా మనస్సు ప్రాపంచిక విషయాల నుండి వెనక్కు మళ్ళీ పరమాత్మ వైపు తిరుగుతుంది. కాబట్టి ఈ దైవయజ్ఞం ప్రారంభించి క్రమక్రమంగా జ్ఞానాన్ని సంపాదించి బ్రహ్మయజ్ఞం వైపు మొల్లడం సాధకుడికి చేయవలసినటువంటి కర్మ. అది విషయం. 26వ శ్లోకం. స్తోత్రాది ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిష జుహ్వతి. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియ నిగ్రహం అని వాటిని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అంటే
మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలా అంటే మనోనిగ్రహం సాధించాలి అంటే ఇంద్రియ నిగ్రహం మొట్టమొదటి మెట్టు. ఇంద్రియ నిగ్రహం సాధించలేకపోతే మనోనిగ్రహం సాధించలేం. ఇంద్రియ నిగ్రహం సాధించాలంటే ఎక్కువగా భగవంతుడిని పూజించడం, ఆయనకు సంబంధించిన వ్రతాలు చేయడం, నిష్కామ కర్మలు ఆచరించడం, సత్సంగంలో ఉండడం, ఆహార నియమాలను పాటించడం, ప్రాణాయామం మొదలైనవి ఉంటాయి. సాధన చేయాలి. వీటిని ఆచరిస్తే ఇంద్రియాలు మన స్వాధీనంలోకి వస్తాయి. దీన్నే సంయమము అంటారు. ఈ సంయమము అనే అగ్నిలో మన తాలూకా కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక, ఈ 5 జ్ఞానేంద్రియాలని హోమం చేయడమే ఇంద్రియ నిగ్రహం అనే యజ్ఞం. ఇది ఇకపోతే రెండవ యజ్ఞం. జ్ఞానేంద్రియాలకి 5 తన్మాత్రలు ఉన్నాయి. అవే ఏమిటి? చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు, చర్మము. ఇవి ఈ తన్మాత్రలను జ్ఞానేంద్రియాలు అని అంటారు. వీటిని హోమం చేయాలి. హోమం అంటే ఏమిటి? భగవన్నామం అనే హోమం చేస్తే అందులో ఇవన్నీ వెళుతూ ఉంటాయి. కాబట్టి ఇవి మనం తెలుసుకున్నటువంటి విషయం. 27వ శ్లోకం. సర్వాణీంద్రియాన్ని కర్మాణి ప్రాణికర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఇంకో యజ్ఞం చేయాలి. ఇక్కడ ఏమిటి? సంయమ యజ్ఞం లేక శమయజ్ఞం అనే దాని గురించి చెప్తున్నాడు. ఈ యజ్ఞంలో పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు అనే గుర్రాలు మనసు అనే బలమైనటువంటి కళ్ళెంతో కట్టి రథాన్ని సక్రమంగా అనుకున్న దారిలో నడుపుతూ గమ్యం చేరుకోవాలి. అలా కానీ చెయ్యలేదనుకోండి, మనం చేస్తున్నటువంటి సాధన మొత్తం అంతా కూడా భ్రష్టు పట్టేస్తుంది. ఎక్కడో ఉదాహరణకి మనం ఒక డ్రమ్ముతో నీళ్లు పట్టాము. ఆ డ్రమ్ అంతా బాగానే ఉంది. ఎక్కడో ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుంచి మనం పట్టిన నీళ్ళన్నీ కూడా ఏమిటవుతాయంటే సాయంకాలం అయ్యేసరికి నీళ్ళన్నీ కూడా ఎక్కడికో మొత్తం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. ఉదాహరణకి మనం ట్యాంకులో మోటార్ ద్వారా మనం ట్యాంకులో నీళ్లు నింపాం. ఎక్కడో ఒక దగ్గర దాని కుళాయి మనం ఇప్పేసిన తర్వాత ట్యాంకులో నీళ్ళన్నీ కింద పడిపోతాయి. అలాగే మనం చేసుకున్నటువంటి సాధనా ఫలితం కూడా ఇక్కడ పంచతన్మాత్రలు, అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటన్నీ కూడా కరెక్ట్ అంటే వీటిని అన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే ఒక క్రమపద్ధతిలో ఉంచుకుని అలవాటు చేసుకుని సాధన చేస్తామో అప్పుడు పర్వాలేదు. లేదా ఏ ఒక్క దాంట్లో కూడా చిన్న లేసం అంతా కూడా బలహీనమైన పడిందనుకోండి, మన సాధన అంతా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటుంది. 28వ శ్లోకం. ద్రవ్యయజ్ఞస్తపోయజ్ఞ యోగయజ్ఞస్తదాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాచ యతయ సంసితవ్రతా. ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, కర్మయోగం, స్వాధ్యాయం అనే జ్ఞానయజ్ఞం, వ్రతాలు, పూజలతో కూడినటువంటి దైవయజ్ఞం కూడా కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. మనం కర్మలు చేస్తాం, ధనం సంపాదిస్తాం, ఆస్తులు సంపాదిస్తాం, వాటిని కూడబెడతాం అని వృద్ధి చెందుతూ ఉంటే ఆనందం, అవి పోతే విషాదం. మనం సంపాదించిన ధనం వలన కేవలం ఆనందం మాత్రమే కలగాలంటే ఒకటే మార్గం, దానం. మనకు అవసరమైనంత ఉంచుకుని మిగిలిన దాన్ని ఇతరులకు దానం చేయడం. దానివల్ల తృప్తి, ఆనందం కలుగుతుంది. ఇది 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తదాపరే ప్రాణాపానగతి రుద్వా ప్రాణాయామపరాయణ. దీన్నే ప్రాణాయామం అంటారు. ఈ కాలంలో చాలామంది మనకి యోగా టీచర్లు వీళ్ళంతమంది లావైపోయారు. అయితే ఒక రకంగా మంచిదే. నిజమైనటువంటి యోగ విద్య చేసిన వాళ్ళు ఇలా ఈ కాలం పెరుగుతున్న కొలది ప్రతి వాళ్ళకి కూడా యోగా అవసరం అవుతున్నది. అంటే నిజానికి యోగ విద్యను అభ్యసించడం వల్ల ఎటువంటి రోగాలు దరిచారు అది పూర్వం నుంచి, ఎప్పటి నుంచి, ప్రాచీన కాలం నుంచి ఉన్నది. అయితే ఈ యోగా తరగతులు నిర్వహించడం చిన్నప్పటి నుంచి కానీ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోగలిగితే పిల్లల్లో ఒక రకమైనటువంటి మేధాశక్తి వాళ్ళ పెరుగుతుంది. వాళ్ళలో ఒక నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, పోటీతత్వం పెరుగుతుంది, ఎటువంటి సమస్యనైనా దాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అలాగే 30వ శ్లోకం. అపరే నీతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వే అప్యతే యజ్ఞవిదో యజ్ఞపిత కల్మషాః. ఆహారాన్ని నియంత్రించడం. ఆహారం అంటే కేవలం మన తినే పదార్థాలనే కాదు, బాహ్య ప్రపంచంలోకి మనలోకి వెళ్ళే ప్రతిదీ ఆహారమే. తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు, చూడటం, వినడం, తాకడం, జననేంద్రియాలతో అనుభవం, ఇవన్నీ కూడా ఆహారం కింద లెక్క. వీటిని నియంత్రించడం ద్వారా కూడా ఒక యజ్ఞం అంటారు.
ఇదంతా కలిపితే ఇది వరకు చెప్పినటువంటి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, నిష్కామ కర్మ అవుతుంది. ఇవన్నీ కూడా కేవలం ఆహార పానీయాలు మాత్రమే అనుకుంటే మనం తీసుకునే ఆహారం పానీయాల ప్రభావం మన శరీరం మీద కూడా, మనస్సు మీద కూడా ఉంటుంది. సాత్వికాహారం తింటే సాత్వికమైనటువంటి అణువులు ఏర్పడతాయి, మనస్సు సాత్వికంగా ఉంటుంది. కాబట్టి ఒక రకంగా మాంసాహారం తింది, లేకపోతే మద్యాన్ని సేవించాడు అనుకోండి, మద్యాన్ని సేవిస్తే వాడు నియంత్రించగలిగి ఉండగలడా? ఉండలేడు. ఏదో ఒక వాగుడు వస్తూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉంటాడు. అదే స్థానంలో ఒక మంచినీళ్ళు తాగాడనుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మంచినీళ్ళ స్థానంలో వాడు మద్యాన్ని సేవిస్తే వాడి మెదడు సరిగ్గా ఉండదు. అలాగే ఇక్కడ కూడా అనిది. కాబట్టి ఇక్కడ మనకి ఈ యజ్ఞంలో మనకి తప్పనిసరిగా మనం మన తాలూకా మనస్సుని ఎప్పుడూ నియంత్రించుకోవాలి. వీటినన్నిటిని విసర్జించి సాత్వికాహారంతో ఉంటూ, మంచి ఆలోచనలతో ఉంటూ, మన ఈ గృహాన్ని ఎప్పుడూ కూడా సాత్వికంగా మంచిగా ఆలోచించుకుంటూ ఉండాలి. ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం.